జనసేన పార్టీ బలోపేతానికి గుంటూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా జెండా ఆవిష్కరణ కూడా సిద్ధం కావడం జరుగుతుంది. జనసేన పార్టీ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనతో మాజీ మంత్రి రావుల కిషోర్ బాబు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన పార్టీ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గౌరవనీయులు తోట చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఈరోజు అడప బజార్లో గుంటూరులో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, భారీ ర్యాలీ, మీటింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జనసేన ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క నాయకత్వంలో జనసేన పార్టీ రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఇటు యువతలో అటు మహిళల్లో బడుగు బలహీన వర్గాల్లో అణగారిన వర్గాల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ఈ ప్రభంజనం చూస్తూ ఉంటే తప్పకుండా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతుంది, సమసమాజ నిర్మాణం జరుగుతుంది. అవినీతి రహిత సమసమాజ నిర్మాణం వైపు అడుగులు వేసేటువంటి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున విజయం లభిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జనసేన పార్టీ తరఫున యువతకు ఎటువంటి మార్గదర్శనం చేస్తున్నారు ఎలక్షన్ సిద్ధం కావడానికి? ఇవాళ యువతంతా కూడా మార్పును కోరుకుంటున్నారు. ఈ అవినీతి కుళ్ళు కొంపు కొడుతున్నటువంటి రాజకీయాలకు యువకులందరూ కూడా విసుకెత్తిపోయారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను కానీ, దౌర్జన్యం దోపిడీలు కానీ, నిరుద్యోగం, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, వీటన్నిటిని చూసి విసుకెత్తిపోయి యువత ఒక మంచి పరిపాలన రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఈ పాలన మారాలి, యువతకు ఉద్యోగాలు అవకాశాలు లభించాలి, చదువుకునే పిల్లలకు బంగారు భవిష్యత్తు లభించాలి. ఇవాళ మన పిల్లలు చదువుతున్నారు కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోయి చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ చాలీ చాలని జీతంతో ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే వారందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, యువత భవిష్యత్తు బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పేసి యువత చూస్తున్నారు. కాబట్టి యువతకు పెద్ద పీట వేసి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి జనసేన పార్టీలో యువకుల నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్ అంతా కూడా యువతదే. ఈ పార్టీ కూడా యువత కోసం పనిచేస్తుందని, వాళ్లకు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా అదేవిధంగా యువత మహిళలకు అధిక స్థానాలు ఇచ్చి రానున్న రోజుల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి సిద్ధమవుతుందని చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ గుంటూరు పట్టణంలో కాకుండా గుంటూరు జిల్లా వ్యాప్తంగా బలోపేతానికి కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్ తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.